పవన్ కళ్యాణ్ నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదా? ఒక పక్క మా చంద్రబాబు ఈ రాష్ట్రం కోసం పగలు రేతులు కష్టపడుతుంటే ఈ రాష్ట్రం అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తావా? చంద్రబాబు సరే హెలికాప్టర్ లో తిరుగుతాడు, నీకు దేనికి పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లు? వాళ్ళ కొడుకు కూడా వాడుతున్నాడు కదా అని నువ్వు నన్ను అడగచ్చు, అది తెలుసు నువ్వు ఆ మాట అంటావని. కానీ నారా లోకేష్ కి ఆ హక్కు ఉంది, ఆయన సీఎం కొడుకు అని వాళ్ళు చెప్తారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఎవరు కొడుకు అని చెప్పడం, కానిస్టేబుల్ కొడుకు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారంటే ఊరుకుంటారా ప్రజలు? నీకు ఆ హక్కు లేదు. నువ్వు సినిమా షూటింగ్ల కోసం కూడా ప్రభుత్వ బండ్లు కాన్వాయిల్ మాదిరిగా నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. ఇది ఏమైనా న్యాయమేనా? నీ హీరోయిన్లకు కూడా ప్రజలు కష్టపడి ట్యాక్సీలు కట్టే సొమ్ముతో పెట్రోల్ కొట్టించి బండ్లు కొని నువ్వు వాళ్ళని హ్యాపీగా ఎయిర్పోర్ట్లో దింపుతున్నావు. అసలు ఈ విషయం మా చంద్రబాబుకు ముందే తెలుసుంటే ఆ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ కాదు, మా చంద్రబాబే నీ మీద కేసు పెట్టేవాడు, నిన్ను బొక్కలో వేసేవాడు, నీ అంతు చూసేవాడు. నీ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటుంటే చంద్రబాబు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఈ రోజు సరే నువ్వు చంద్రబాబుతో పొత్తులో ఉండవు, కానీ రేపు మాపు నువ్వు ఎప్పుడైతే చంద్రబాబును విభేదిస్తావో అప్పుడు ఇదే కేసు మీద నిన్ను బొక్కలో వేస్తాడు పవన్ కళ్యాణ్. కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఇప్పుడు దాకా ప్రజల సొమ్ము ఎంత తిన్నావో అది నువ్వే ఇచ్చేస్తే బెటర్, లేకపోతే చంద్రబాబే దగ్గరుండి నిన్ను జైల్లో వేయిస్తాడు. నీ మంచి కోసమే చెప్తున్నాను పవన్ అన్న, ఎందుకంటే నువ్వు నా అన్నావు కాబట్టి.